హ్యాపీ న్యూ ఇయర్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే 31st 11 o'clock కల్లా మార్నింగ్ మా రౌడీ వాణి ఉంది కదా, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. స్మైలీ సునంద నేను కలిసి అయితే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే మేమైతే ప్లాన్ చేసాము 31st పార్టీ అయితే. అలాగే ఇంకా మేమైతే ఇంట్లో చికెన్ పలావ్ అలాగే చికెన్ ఫ్రై కర్రీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. మేము ఎక్కువ అయితే ఐటమ్స్ పెట్టుకోలేదు, ఈ రెండే పెట్టుకున్నాము, చికెన్ పలావ్ అలాగే చికెన్ ఫ్రై కర్రీ. ఇంకా లేట్ చేయకుండా, ఎంత లేట్ చేస్తే మనకు అంత ఎంజాయ్మెంట్ తక్కువైపోతుందని చెప్పేసి ఫాస్ట్గా 5:30 కల్లా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చికెన్ పలావ్ అయితే నేను చేశాను, చికెన్ ఫ్రై కర్రీ అయితే రౌడీ వాణి చేసింది. స్మైలీ సునంద అయితే జస్ట్ ఏదో వచ్చాను కదా, నాకు పిల్లల్ని చూస్తానని చెప్పేసి పిల్లలు అయితే తను చూసుకుంటుంది. మేమైతే ఇంకా ఫుడ్ని అయితే రెడీ చేసేసాము. కుకింగ్ ఎంత ఫాస్ట్గా అయితే ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తున్నాం. మేమైతే గ్యాంగ్లో అయితే ఒకరు మిస్ అయ్యారు, అది ఎవరో మీరే గెస్ట్ చేయండి. దాంతో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకొని తనలో తనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అబ్బా ఇదేంటి నాకంటే చాలా పెద్దగా ఉందని చెప్పేసి. ఇంకా చికెన్ ఫ్రై కర్రీ అయితే అయిపోయింది. మా వాణి వదిన అయితే వెళ్ళి కొత్తిమీర వేసేసి ఇంకా మూతనైతే పెట్టేసింది. ఇంకా తినడమే లేటు అనేసి అంటుంది. ఇంకా ఎవరెవరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాము. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చారు. అబ్బా అందరూ కూడా ఒకసారి రాలేదు. మా ముగ్గురం అయితే ఇంకా కుకింగ్ చేస్తాం కదా, మా పని అయిపోయింది. మాది ఇప్పుడు ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేద్దామని మేమైతే ఫిక్స్ అయిపోయాం. ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయాం. చూసారు కదా, మనకి ఏమున్నా సరే డ్రింక్ బాటిల్ తప్పనిసరిగా ఉండాలి. డ్రింక్ బాటిల్ అయితే ఎంత చలికాలమైనా సరే డ్రింక్ అయితే తెప్పించుకున్నాం. ఇగో చూసారు కదా ఎలా తింటున్నారు అందరూ, మామూలుగా తినట్లేదు, దొరికిందే ఛాన్స్ అని. మా అన్నయ్య అయితే చాలా చాలా అంటే ఆస్వాదిస్తూ స్మెల్ని కూడా అలా తింటున్నాడు చాలా ఇంట్రెస్టింగ్గా. ఇదిగో తిని మా హస్బెండ్ అండి. మా అన్నయ్య మా పాపనైతే ఎత్తుకున్నారు. అప్పటి వరకు చాలా గట్టిగా ఏడిచింది. అన్నయ్య ఎత్తుకుగానే చాలా విచిత్రంగా చూస్తుంది. అంతేలేండి, ఎంతైనా మాము కదా. ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ మా రౌడీ వాణి వదినైతే త్వరగా రండి అని చెప్పేసి స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేసేసాము. స్టెప్స్ అయితే అదిరిపోయి ఒక్కొక్కలమే, ఎవరికి నచ్చిన స్టెప్స్ ఎవరమైతే వాళ్ళు వేసుకున్నామే. అలాగ ఇంకా ఫైనల్గా మేము ముగ్గురం అయితే వేసుకున్నాము. ఇంక బాయ్స్ అయితే వెళ్ళిపోయారు, మాకెందుకు మీతో అని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళి పడుకున్నారు. మేమైతే ఇంకా 11 o'clock వరకు డ్యాన్స్లు అయితే వేసుకున్నాము. వదిన ఇంకా వేద్దామా అంటే అయిపోయింది, స్టామినా లేదు అంటుంది. స్మైలీ సునంద అయితే లేదు ఇంకా వేద్దామంటుంది. కానీ ఎవరికి తగ్గినా సరే స్మైలీ సునందకి అయితే క్రేజ్ తగ్గదబ్బా. స్మైలీ సునంద అంటే వేరే లెవెల్ అసలు. ఇంకా 12 o'clock అయిపోయింది. కేక్ని అయితే కట్ చేసుకున్నాము. ఎప్పటి నుంచే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వలేదండి నాకు. నేనైతే కొంచెం బిజీలో ఉన్నాను. Jan 20 మా పాప బర్త్డే అయితే ఉంది, అందుకని చెప్పేసి కొంచెం బిజీగా ఉంటున్నా. సారీ లేట్ అయింది. అలాగే మా పాప, మా హస్బెండ్, నేను ఇలా బ్లాక్ టు బ్లాక్ అసలు ఎప్పుడు వేసుకోలేదు, ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా నచ్చేసింది అబ్బా. పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. న్యూ ఇయర్ రోజు అయితే నేను 2026లో ఫస్ట్ సెల్ఫీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. బాయ్.